తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉపేంద్ర రామకృష్ణ బాబు ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని టీడీపీ సీనియర్ నాయకులు భూపతిరాజు తిమ్మరాజు ఆకాంక్షించారు. ఆకువీడు మండలం సిద్దాపురం కోదండ రామాలయంలో సోమవారం ఉపేంద్ర రామకృష్ణ బాబు ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసంని పురస్కరించుకుని సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం దేవస్థానం చైర్మన్ భూపతిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు పద్మావతి, అల్లూరి రంగరాజు, నేరళ్ల చెంచయ్య, గొట్టుముక్కల పద్మావతితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సుధీంద్ర రామకృష్ణ బాబు గారు జగద్విఖ్యాతమైనటువంటి మహాసిద్ధ పురుషులైన వారు ఇక్కడ రామాలయాన్ని ప్రతిష్ఠ చేసి చాలా వైభవంగా ఇక్కడ ఆయన యొక్క శక్తిని అంతటినీ కూడా ఇక్కడ నిక్షిప్తం చేసి వెళ్ళారు. వారి యొక్క ఆయన్ని అనుసరిస్తూనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా జీవిస్తూ ఉన్నారు. రామనామాన్ని ఆయన ఉపదేశ మంత్రంగా అందరూ కూడా ఆ తారక మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండేటువంటి అవకాశాన్ని సుధీంద్ర రామకృష్ణ బాబు గారు ఇక్కడ ప్రజలందరికీ కూడా లభ్యమయ్యేలా అనుగ్రహించారు. అటువంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తుండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్తీక బహుళ తదియ నాడు ఆయన్ని సంస్మరించుకొని ఆ తర్వాత భక్తులందరినీ కూడా మన అన్ని గ్రామాల నుంచి కూడా భక్తుల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ వైభవంగా దాదాపుగా 2000 మంది దాకా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ సుధీంద్ర బాబు గారి యొక్క రాముల వారి యొక్క ఆశీస్సులు పొందుతూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వైభవంగా ఈ యొక్క వన సమారాధనలో పాల్గొని వెళుతూ ఉంటారు. సిద్ధాపురం గ్రామంలో కోదండరామస్వామి గారి ఆలయ ప్రాంగణంలో సుధీంద్ర రామకృష్ణ బాబు గారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. సుధీంద్ర రామకృష్ణ బాబు గారు మా గ్రామానికి ఇచ్చేసి ఈ ఆలయం నిర్మించడంలో ప్రధానమైన భూమిక పోషించారు. మహాపురుషుడు, సిద్ధపురుషుడైన అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో ఇవాళ మన గ్రామం అంతా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ భక్తిభావంతో అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ ఆరాధనోత్సవాలు, సహపంక్తి భోజనాలు జరగటం మా గ్రామస్తుల పుణ్యఫలం, మా అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం. ఈ సిద్ధాపురం గ్రామములో శ్రీ సుధీంద్ర రామకృష్ణ బాబు గారు 1965 సంవత్సరంలో రామాలయం శంకుస్థాపన చేశారు. ఆయన అనుగ్రహంతో 1995 సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ అయింది రాముల వారికి. ఆ ఆనందంతో ఈ కార్తీక మాసం ఆయన పాదాలకు అభిషేకం చేసుకుని వనభోజనాలు చాలా ఆనందముగా 5-6 గ్రామాలు అన్ని కలిసి సామూహికంగా ఆనందంగా వనభోజనాలు జరుపుకుంటున్నాం. సిద్ధాపురం గ్రామంలో కాకినాడలో శెట్టి బలిజ వర్గానికి చెందిన వనభోజన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని, ఈ చర్యను ఖండిస్తున్నామని బీసీ వెల్ఫేర్ ఆల్ ఇండియా అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారమామిడి గంగారాం, అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన పేర్కొన్నారు. భీమవరం 2 టౌన్లోని శ్రీరాంపురంలో ఉన్న తమ కార్యాలయంలో అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ అందరినీ కలుపుకుని వెళ్లేలా వ్యవహరించాలంటూ హితవు పలికారు. ఒకే సామాజిక వర్గం రెండుగా విడిపోయి ఘర్షణకు దిగడం బాధాకరమన్నారు. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా మంత్రి కృషి చేయాలని కోరారు. మా చైర్మన్ గారు అయినటువంటి గూడూరు వెంకటేశ్వర గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అండి మాది. నా పేరు గంగారాం అండి. వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన మా బీసీ శెట్టి బలిజకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి వనభోజనాల కార్యక్రమంలో అక్కడ జరిగిన ఉధృతం మేము జరిగిన బాధాకరం అండి. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మేము చూసాము. అక్కడ జరిగిన సంఘటనల పట్ల మాకు చాలా బాధాకరం. అయితే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మాజీ వాసంశెట్టి సుభాష్ గారు అనేటువంటి మంత్రి గారు ఎంతో బాధ్యతతో ఉండవలసి వచ్చి, కానీ కొన్ని అక్కడ మాటలు ఇబ్బందికరంగా ఉండడం, ఇబ్బందికరమైన పదజాలాలు వాడడం, ఆ సామాజిక సంఘం నుంచి 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషించుకోవడం, కొట్లాట్లు, అలాగే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, దాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉండడం మాకు చాలా బాధాకరం అనిపించింది. ఇలాంటి బీసీ సంఘాలు ఎవరో కూడా హర్షించరండి. బీసీ సంఘానికి సంబంధించినటువంటి ఐక్యత భావం తీసుకెళ్లవలసినటువంటి వ్యక్తులు, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకమైన 2 వర్గాలుగా విడదీసుకుని ఒకరికొకరు కక్ష సాధింపులు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది బీసీలకి కానీ బీసీ ఐకమత్యానికి కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది అని మేము భావిస్తున్నాం. మీరు ఒక మంత్రివర్గులు అయ్యండి, మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని బీసీలకి మేము ఎంతో మీరు చేయాలి.
ఎలాంటి గొడవలు కానీ ఇంకోటి జరిగితే అక్కడ ఆపవలసింది పోయి వ్యాఖ్యలు చేసుకోవడం ఒకరికొకరని చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని మేము నిజంగా కూడా ఖండిస్తున్నామండి. దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రివారిని మేము అడుగుతున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఏదైనా ఒక ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చి వ్యవహారం జరపాలి. లేదంటే భవిష్యత్తులో రేపొద్దున వర్గాల కింద విడిపోయి గొడవల కింద స్టార్ట్ అయ్యి ఆ వర్గంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఏ విధమైన దుర్ఘటనలకు పాల్పడద్దు, బీసీలంతా ఐక్యత భావంతో ఉండాలని, బీసీలని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలని, బీసీ సంఘాలను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్. అలాగే మా బీసీకి సంబంధించి కులాలకు సంబంధించి మన బీసీ కార్పొరేషన్లో మా బీసీ కులాలకు సంబంధించిన ఎవరైతే నియమితులయ్యారో చైర్మన్గా నియమితులైన వాళ్ళు కానీ, డైరెక్టర్లుగా నియమితుల వాళ్ళు కానీ వాళ్ళ పదవుల పట్ల బాధ్యతగా స్వీకరిస్తూ మన బీసీలకు సంబంధించి అందరినీ కూడా సమానత్వంతో చూసుకోవాలని, కులాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఆదరించి అందరికీ న్యాయం చేయాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మహిళా విభాగంలో ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మన మంత్రి గారైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు ఆధ్వర్యంలో జరిగిన బీసీలు అంటే శెట్టి బల్జీలు బీసీలో ఒక భాగం, వాళ్ళలో వర్గ పోరాటం ఉంది. అక్కడ ఆల్రెడీ వర్గ పోరాటం ఉన్న చోట ఒక మంత్రి గారిని పిలిచినప్పుడు ఆయన చాలా చక్కగా వ్యాఖ్యలు చేసి వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేలాగా, ప్రశంసలు పొందేలాగా ఆయన చాలా చక్కగా ఫస్ట్ వ్యాఖ్యానించారండి. అక్కడి నుంచి ఆయన ఆ వర్గం నుంచి అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన గమనించుకుని వ్యాఖ్యలు చేస్తుంటే చాలా బాగుండేది. కాకపోతే అక్కడ ఆయన పార్టీని తీసుకురావడం జరిగింది. సో సిద్ధం అనే ఒక మాటతో అది పార్టీలకు సంబంధించిన దానిగా మారిపోవడం జరిగింది. ఆ ఒక్క వ్యాఖ్య ఆయన చేయకుండా ఉండుంటే ఇంత గొడవ రాకపోదునేమో. బీసీలందరూ కూడా ఇప్పటికే చాలా లాస్ అయిపోయారండి. వ్యాపార పరంగా ఏంటి, మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు పొందడంలో ఏంటి, రాయితీలు పొందడంలో ఏంటి, లోన్లు పొందడంలో ఏంటి, అన్నిట్లోనే వెనకబడిపోయామండి. ఇప్పుడు ఒక కులానికి ఇంకో కులానికి పడక బీసీలందరూ ఒక 139 మంది కులాలు ఉన్న మనం కలిసి ఉండలేక, కలవలేక కొన్ని ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు ఒక్క వర్గంలోనే మళ్ళీ 2-3 వర్గాలుగా విడిపోయి వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేసి ఈ విధంగా ముందుకెళ్ళినప్పుడు మనం ఎదగడం అనేది జరగదు. బీసీలు వెనకబడిపోతారు. అలాగే మేము కోరుకునేది ఏంటంటే, ఆయన బీసీలను అవమానపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది చాలా హర్షణీయమైంది కాదు. ఆయన వాటికి సంబంధించి కొన్ని వివరణలు ఇవ్వాలని, దానికి సంబంధించి ఆ ఉద్రిక్తత పెరగముందే దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాను. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, జూలిరి రాజా, కొత్త శ్రీనివాస్ అన్నారు. భీమవరం రోటరీ పార్క్లోని 51 మొక్కల నిమిత్తం 25,500 రూపాయల విరాళాన్ని మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున తాడిమళ్లవారి కాంప్లెక్స్ లో రోటరీ క్లబ్ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు అందరి సహకారం ఎంతో అవసరమని, పార్కులోకి 51 మొక్కలను అందిస్తున్నామని, మొక్కల పెంపకంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. అనంతరం రోటరీ క్లబ్ భీమవరం అధ్యక్షులుగా గుండు కిషోర్, కార్యదర్శిగా మండా విజయభాస్కర్ ఎంపికైన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కోట్ల నాని, కనగర్ల కిషోర్, కారుమూరి కిరణ్, బాయ్ శ్రీనివాస్, బోండా మనీష్, పున్నాని కన్నయ్య, కురిసేటి నాని, బొడ్డు వాసు, పరుచూరి నాగేశ్వరరావు, గుండు సుధీర్, చవ్వా శ్రీనివాస సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఏంటంటే, గత సంవత్సరం నేను ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. అప్పుడు అనుకోకుండా ఈ పార్క్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. మన మిత్రులు సహకారంతో ముందుకు వెళ్తే మనకి ప్రాజెక్ట్ చేయగలం అనే ధీమాతో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్స్ కానీ, అలాగే మన కాఫీ క్లబ్ లో కూడా ఒక 6 నుంచి 8 వరకు రోటరీ క్లబ్ సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టు మనం స్వీకరించడం జరిగింది. అందరి కోఆపరేషన్ తోటే మనం ముందుకెళ్ళి ఇంతవరకు తీసుకొచ్చాను. అదే విధంగా మొన్న అందరినీ పార్క్ విజిట్ పెట్టినప్పుడు మన కాఫీ క్లబ్ సభ్యులందరూ అక్కడికి విచ్చేయడం జరిగింది. అందరూ చూసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ కోఆపరేషన్స్ ఏంటని చెప్పే ఉద్దేశంలో ఇలాగ గ్రీనరీ మన కాఫీ క్లబ్ వాళ్ళతో చేయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడగటం జరిగింది. అడగగానే వెంటనే అందరూ స్పందించి నాకు వెంటనే ఇలాగా ఈరోజు 50 మొక్కలు ఇవ్వడానికి
మనకి అందించారు వాళ్ళ రోటరీ. ఈ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము. ఈ సభ్యులందరూ మంచి సపోర్ట్ తోటి ఇవాళ నాకు ఇది అందించడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఈ ప్రాజెక్టు ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫ్రెండ్ ఎన్ఆర్ఐ ఉన్నాడండి, జూపూడి సంజయ్. తను ఇలాగా మన ఊరికి నువ్వు ఏదైనా చెయ్యాలి చెందాలి అంటే ఇలా పార్క్ ఉన్నది మన ఇంటి దగ్గరలో, అది అందరికి సొసైటీకి ఉపయోగపడుతుంది, చేయమని అడగటం జరిగింది. తను వెంటనే స్పందించి తను ఒక 30 లక్షల రూపాయల వరకు ఇవాళ వరకు నాకు అందజేశాడు. మా రోటరీ క్లబ్ నుంచి సుమారు 12 లక్షల నుంచి 15 లక్షలు మా క్లబ్ పెట్టుకోవడం జరిగింది. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 55 లక్షల్లో ఇప్పటి వరకు కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నామండి. కాఫీ క్లబ్ కన్వీనర్ గారు బొండ రాంబాబు గారు, ఓలేటి శ్రీనివాస్ గుప్త గారు, మిగతా సభ్యులు, కాఫీ క్లబ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించారు. ఆ రోటరీ ఎక్కడైతే పార్క్ ఉందో అక్కడ వారానికి 1 సారో 2 సార్లు వచ్చి వాకింగ్ చేసి దాన్ని ఇంకా జనాలు వచ్చి విధంగా ఉండాలని సభ్యులు కోరుతున్నాము. మనం ఈ గుండు కిషోర్ గారిని అలాగే విజయభాస్కర్ గారిని సన్మానించుకున్నాం. వాళ్ళ రోటరీకి ప్రాతినిధ్యం వహించు వచ్చారు ఎదరికి. మరి వాళ్ళ ముందు ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే చేశారో అది అయిపోయింది. మరి నిన్ననే కలెక్టర్ గారు పిలిచారు మమ్మల్ని. వీళ్ళకి రాలేదు వీళ్ళు, కానీ వీళ్ళకి కూడా చాలా పెద్ద ప్రాజెక్టే పెట్టారు. 1 కోటి రూపాయలతోటి బ్యూటిఫికేషన్కి రెడీగా ప్రాజెక్ట్ మీ దగ్గర ఉంది మీకు. ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు ఆవిడ కూడా. వస్తే కనుక ఏం చేయాలో ఏంటో అన్ని చెప్తున్నారు. నేనంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆవిడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో మాకు అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అయితే గ్యాదరింగ్ ఎక్కువ ఉందో అన్ని కూడా చేయాలి. ముందు ఫోటో ఎలాగుంది, తర్వాత ఫోటో ఎలాగుంది అన్ని చూపించి డైరెక్ట్ జేసీ గారే పవర్ పాయింట్ చేశారు. అందువల్ల రోటరీ మీరు అధ్యక్షులకి ఎన్నికయ్యారు కాబట్టి మరి మేడం దగ్గరికి వెళ్ళి ఏది అయితే మీకు అవకాశం ఉంటుందో అది తీసుకుంటే మీకు సంస్థకి అందరికీ మంచి పేరు అవకాశం ఉందని చెప్తే సమర్థిస్తాం. మరి రాంబాబు గారు చెప్పినట్టుగా మరి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మరి రోటరీ జూపూడి సూర్య రోటరీ పార్కు మరి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. వీరు చాలా కష్టపడ్డారు లోగడ కూడా. మరి దానికి మన వంతుగా మన మొక్కలు గ్రీనరీకి మొక్కలు నాటడానికి ఒక 25,500 రూపాయలు మన కాఫీ క్లబ్ తరఫున ఇవ్వటం ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి వారిద్దరికి ఇంకా మరింత ఉన్నతంగా వారి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మన క్లబ్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తాం. పాత్రమైన ప్రాజెక్ట్ ని రోటరీ పార్క్ ని భుజం మీద వేసుకుని సక్సెస్ఫుల్ గా చాలా దిగ్విజయంగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర 100% ఉంది. వాళ్ళ మిత్రుల సహకారంతో, రోటరీ క్లబ్ వారి సభ్యుల సహకారంతో రోటరీ పార్క్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఆ సందర్భంగా వీరు మన దగ్గరికి వచ్చి, వీరు మన క్లబ్ సభ్యులే, మన వేదిక మీదకి వచ్చి ఇలాగా ఒక రోజు మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం, దాంట్లో గ్రీనిష్ చేయాలనుకుంటున్నాం, దానికి మన మార్నింగ్ కాఫీ క్లబ్ కూడా సహకారం ఇవ్వాలని వారు కోరారు. ఆ కోరిక ప్రకారం మనం ఆదివారం మనం అక్కడికి వెళ్ళాం, ఆ పార్కుని చూసాక తర్వాత మనం స్పందించి 51 మొక్కలకి 25,500 రూపాయలు రొక్కం మనకి ఈ రోజున మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. మన సభ్యులు ప్రతి రంగంలోనూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్థని ఎన్నుకుని మన సభ్యులందరూ కూడా ప్రతి దాంట్లో మేము ఉన్నాం అని అనిపించుకునేలాగా మిగిలిన సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు సాగాలని. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకట రామరాజు ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళ్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు ఇచ్చేసి కళ్లజోళ్లు అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో అవసరమైన వారికి సుమారు 200 మందికి 90,000 రూపాయల విలువైన కళ్లజోళ్లను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో సుమారు ₹1 కోటి విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించిన దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకట రామరాజును ఎస్ఐఎన్ శ్రీనివాసరావుతో పాటు గ్రామస్తులు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే మనం మనిషి ఉన్నాడంటే అన్ని చూడడానికి ముఖ్యంగా కళ్ళు అవసరం. అలాంటి మంచి కార్యక్రమాన్ని మన శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాట్ల రామరాజు గారు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న 18వ తారీఖున గౌరవ డిప్యూటీ స్పీకర్ గారైన మన రఘురామకృష్ణ గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్స్ గారు వచ్చి టెస్ట్ చేసి వాళ్ళకి సరిపడే విధంగా కళ్ళజోళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 200 మందికి ఈ యొక్క ఉచిత కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి రాజుగారి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో కాకుండా మిగతా మండలాల్లో కూడా మన శ్రీదేవి ట్రస్ట్ వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని, ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరి ముఖ్యంగా మా కార్లా పోలీస్ స్టేషన్ తరపు నుంచి శ్రీదేవి ట్రస్ట్ వారిని అభినందించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అక్టోబర్ 18ని డాక్టర్ శ్రీదేవి ట్రస్ట్ కాళ్ళ మండలం ప్రజలందరికీ కంటి క్యాంప్ పెట్టడం జరిగింది, ఉచిత క్యాంపు. ఆ సందర్భంగా 150 మంది కళ్ళజోళ్ళు శ్రీదేవి ట్రస్ట్ వారు ఉచితంగా అందజేయడం జరిగింది. అదే ఈరోజు అందరికీ కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది. కాళేశ్వర గారు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ద్వారా పితృదేవతలు తరిస్తారని ఆకివీడు మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి అన్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆకివీడు జవహర్పేటలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు వేకువజామునే ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకరాల రాజేశ్వరి కార్తీక మాసం విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం యొక్క శుభాభినందనలు. ఈ కార్తీక మాసం అనేటువంటి అన్ని మాసాల్లో కల్లా ఉత్తమమైంది. అదేవిధంగా కార్తీక సోమవారం కానీ, కార్తీక ఏకాదశి కానీ, లేదా కార్తీక ద్వాదశి, కార్తీక పౌర్ణమి అనేటువంటి ముఖ్య ప్రయోజనాలు. ఏ సంవత్సరం అంతా కూడా దీప పెట్టడం వాళ్ళు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసికోట దగ్గర దీపం పెట్టి సాయంకాలం ఆకాశ దీపం చేసినట్లయితే కనుక పితృదేవతలు తరిస్తారని చెప్పి పురాణ సూక్తి. ఎందువలన అంటే మహాలయ పక్షంలో పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి ఉండి ఉంటారు. వారందరూ సంతృప్తి చెందిన తర్వాత కార్తీక మాసంలో వారి స్వర్గలోకాలకి తిరిగి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ వెళ్ళేటువంటి సందర్భంలో వాళ్ళకి దారి కనపడడం కోసం మార్గ మధ్యంలో
ప్రతి దేవాలయం దగ్గర కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఆకాశ దీపం అనేటువంటిది పెడుతూ ఉంటారు. ఆ దీప వెలుగులో వారి యొక్క దారిలో వాళ్ళు వాళ్ళ స్వర్గానికి చేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర బృందావనం కింద లెక్క, అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కాబట్టి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని దేవాలయంలో, శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపదానం చేసినట్టయితే కనుక స్వర్గప్రాప్తి, సేవ కైవల్యము పొందుతారని చెప్పి నానుడి. ఈరోజు కార్తీక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకుని ఆకివీడు శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామివారి దేవాలయంలో తెల్లవారుజామున నుంచి అభిషేకాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. జనం తండోపతండాలుగా ఆ బోలాశంకరుని దర్శించుకుని మరి ఆయన ఆశీస్సుల కోసం విచ్చేయుచున్నారు. మరి కార్తీక మాసం అంటేనే శివుడికి మహాప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందున సోమవారం అంటే మరి అత్యంత మహిమాన్వితమైనటువంటి పర్వదినం. కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడికి ఏదైతే మనం ఫలం పుష్పంతో అన్నారు, మనం నీరు కానీ పాలు కానీ ఏదైనా ఒక ద్రవ్యంతో అభిషేకం చేసి ఆయన్ని దర్శించుకున్నట్లయితే కోటి జన్మల పాపాలు క్షయమయ్యి మరి ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేటువంటి శక్తి ఆ దేవదేవునికి ఉంది. భీమవరం చినిమీరంలోని వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి. నిత్యం 100 కేజీలకు పైగా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి భద్రత పెంపొందించాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అంజుబాబు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన పంచారామ క్షేత్రం సోమారామం. భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సౌజన్యంతో భక్తులకు కార్తీక అన్న సమారాధన. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ, నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.